వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం, లేకపోతే రాజకీయం సాధించుకుంటాం. అంతేగాని ఏ రోజు కూడా ఆలోచన లేదు. ఎవరు ఉంటే వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం, లేకపోతే రాజకీయం సాధించుకుంటాం. అంతేగాని ఏ రోజు కూడా ఆలోచన లేదు. ఎవరు కూడా నేను కౌన్సిలర్ కూడా మీరు పోండి అని చెప్పలే. వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్తో వాళ్ళు పోయినారు. ఎందుకంటే దినాము మధుసూదన్ శర్మ చూస్తూ ఉన్నాం, హంపీ భూములు అని చెప్పేసి దినాము రోజు వస్తూ ఉంది. వాళ్ళ కష్టాలు ఉంటాయి, పోయి ఉంటారు. కనువిప్పు అవుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తాం చెప్పు? ఏదున్నా కూడా మనం ఏమీ మాట్లాడేకి లేదు. ఇప్పుడు జరిగింది అని అనాల్సి ఉంది. మనం ఏం తప్పు దాంట్లో తప్పేం లే. అంటే ఊరికి అనవసరంగా ఇప్పుడు మేము ఏదైనా గురించి కూడా ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు అనవసరంగా ఇట్లా మనము పేదోళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి పని చేస్తే కూడా ఈరోజు మాట్లాడతారని భయం కాదు బాధ. అంతేగాని ఆ నిందలమయ్యాలంటే మనతో బరువు కాదు. నాతో ఏం అదే కదా, పట్టాలు నాతో ఎందుకు ఉంటాయనేది కూడా తెలియకుండా మాట్లాడితే ఏం చెప్తాము? వీఆర్ఓ ఉన్నారు, కౌన్సిలర్ వాళ్ళు పోయి అడగల. వీఆర్ఓ ఎమ్మెల్యేకి ఇచ్చాం సార్, ఎమ్మెల్యేతో ఉన్నాయని చెప్తే నా దగ్గర రావాలి. వాళ్ళు ఇచ్చింటే నమ్మించి చెప్పేవాళ్ళు. నేను ఏదున్నా వాళ్ళు కూడా చెప్తాను. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, అమ్మ ఏదన్నా ఉన్నా మీతో పెట్టుకొని కౌన్సిలర్ చేతికి వేద్దండి, మీరే వస్తే వాళ్ళు పిలిచి వాళ్ళ ఇంటికి పోయండి అని చెప్పింటాను. అంతవరకే. కానీ మన మీటింగ్లో పోయినప్పుడు కూడా అది ఎందుకు పోతా? మీడియా ఇంట్లో వేయచ్చు కదా. నేను ఆడ ఈఎస్ఐ హాస్పిటల్కి పోయి ఆడిపోయి ఎందుకు ఇవ్వాలి? నేను ఆడ పెడితే ఆడ వస్తారో ఆడి నుంచి అందరూ చూసుకొని పోండి, మీ పత్తాలు సలహాలు యాడ్ ఉన్నాయి, మీ నంబర్లు యాడో చూసుకోపోండి చెప్తాం. అంతవరకే మేము. అయితే ఏదైనా బరువు మోస్తాం, తప్పుది. మళ్ళీ ఏదైనా మోస్తాం, తప్పేమో.